హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సబ్ట్రాక్షన్ ట్రిక్స్ అనేటివి నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ దీస్ నెంబర్స్. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఈ నెంబర్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. 1 2 3 4 5 5 6 7 8 9. సో ఫార్మేట్ అనేది ఇలానే ఉండాలి. 1 2 3 4 5 5 6 7 8 9. So first of all I can take the example of 7 8 9 3 2 1, then 6 9 8 4 5 4. సో ఇలాంటి నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో జనరలీ మనం ఎలా చేస్తామండి, ఇది జనరలీ రైట్ నుంచి లెఫ్ట్కి క్యారీ చేసుకుంటూ ఇలా ప్రాసెస్ అనేది నార్మల్ మెథడ్ అనేది అలా ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. సో లెఫ్ట్ టు రైట్ ఎలా వెళ్తామంటే 7లో 6 పోతుంది 1, 8లో 9 పోతుందా లేదు. సో ఈ 1 అనేది 0 అవుతుంది. ఈ 9 ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ ఏముందో చూసుకోవాలి. ఏముంది, 1 ఉంది. సో ఆ 1ని ఈ 8కి యాడ్ చేస్తాం. సో 8 + 1 ఏమవుతుంది, 9 అవుతుంది. సో 9లో 8 పోతుందా, ఎస్. 3లో 4 పోతే నో. ఈ 1 అనేది 0 అవుతుంది. సో 4కి ఈక్వలెంట్ ఏముంది, 6 ఉంది. సో 6 + 3 ఏమవుతుంది, 9 అవుతుంది. 2లో 5 పోతుందా, లేదు. ఈ 9 అనేది 8 అవుతుంది. 5కి ఈక్వలెంట్ ఏముంది, 5. 5 + 2 ఎంత, 7. 1లో 4 పోదు. సో 7 అనేది 6 అవుతుంది. ఇక్కడ ఏదైతే 4 ఉందో దానికి ఈక్వలెంట్ ఏమవుతుంది, 6 ఉంది. ఆ 6ని ఈ 1కి యాడ్ చేస్తాం. 6 + 1 7. సో టోటల్గా నెంబర్ ఏమవుతుంది, 0 9 0 8 6 7. నథింగ్ బట్ 9 0 8 6 7 ఈజ్ యువర్ ఆన్సర్. సో అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.